ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 39వ. బ్రింగ్ ఇట్ ఇన్ ది ఇన్క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? దీపా మాలిక్. భారతదేశంలో అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరాన్ని ఎక్కడ నిర్మించనున్నారు? హైదరాబాద్. 2025లో 12వ పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యమిచ్చే దేశం ఏది? భారతదేశం. తూర్పు సముద్ర కారిడార్ భారతదేశం మరియు రష్యాలోని ఏ రెండు నగరాలను కలుపుతుంది? చెన్నై మరియు వ్లాడివోస్టాక్. ఓరాన్స్ ఏ రాష్ట్రంలో కనిపించే సాంప్రదాయక పవిత్రమైన తోటలు? రాజస్థాన్. ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానాన్ని ఆమోదించిన సంస్థ ఏది? ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ. సేఫ్ అకామిడేషన్ వర్కర్ హౌసింగ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్పై ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? నీతి ఆయోగ్. భారతదేశపు మొట్టమొదటి యోగా విధానాన్ని ఏ రాష్ట్రం ఆవిష్కరించింది? ఉత్తరాఖండ్. జాతీయ దర్యాప్తు సంస్థ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తల్లో కనిపించిన ఫెరల్ గుర్రాలు భారతదేశంలోని ఏ జాతీయ పార్కులో మాత్రమే కనిపిస్తాయి? దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్, అస్సాం. బిర్హోర్ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? జార్ఖండ్. మాల్వా కెనాల్ ప్రాజెక్టు ఏ రాష్ట్రానికి సంబంధించినది? పంజాబ్. తాన్సేన్ సంగీత ఉత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఏ నగరంలో జరుపుకుంటారు? గ్వాలియర్. రక్షణ మంత్రిత్వ శాఖ K9 వజ్ర టీ ఆర్టిలరీ గన్నుల సేకరణ కోసం ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది? L&T. ఇటీవల $500 బిలియన్ నికర విలువను చేరుకున్న మొదటి వ్యక్తి ఎవరు? ఎలాన్ మాస్క్. 24వ బిమ్స్టెక్ సమావేశం ఇటీవల ఎక్కడ జరిగింది? థాయిలాండ్. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎరా ఆఫ్ ఇండియాను స్థాపించడానికి భారతదేశం ఏ దేశంతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఫ్రాన్స్.